అర్జున్ బాబు ఆగండి. తప్పుకో, నేను వెళ్ళాలి. నేను మీతో మాట్లాడాలి. నువ్వు నాతో మాట్లాడే అవసరం లేదు. ఉంది. నేను ఈరోజు మీతో మాట్లాడాల్సిందే. నా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సిందే. నన్ను ప్రశ్నించే అర్హత నీకిప్పుడు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అర్జున్ బాబు? ఎందుకిట్లా నన్ను అసహ్యించుకుంటుండ్రు? నేనేం పాపం చేసినా, మీకేం ద్రోహం చేసినా అని మొన్నటిదాకా నవ్వుతూ నాతోని మంచిగానే ఉన్నారు కదా. ఒక్క రోజులోనే మీ తీరులో గింతకన్నా మార్పు ఎందుకు వచ్చింది? నా మీద కోపంతోనే కదా ఇయాలగా ప్రియాన్ని పెండ్లు చేసుకునేకి సిద్ధమైపోయినరు. నా మీద మీకు పెరిగిపోయిన ద్వేషం మూలంగానే కదా బోనమ్మని కూడా బాధ పెడుతుండ్రు. అసలు ఎందుకిదంతా అర్జున్ బాబు? దేనికోసం గిట్లా సాధిస్తుండ్రు? నేనేం చేసినా అర్జున్ బాబు? నేనేం చేసినా? ఏం చేయలేదా నువ్వు? ఏం చేయలేదా? ఏం చేయకుండా నా ఫోన్ పిచ్చోళ్ళ కనబడుతున్నానా? వదిలే, నన్ను ఇలాగే వదిలే. నీ జీవితం నువ్వు చూసుకున్నావు కదా, నా జీవితం నన్ను చూసుకోనివ్వు. అర్జున్ బాబు, నా మీద కోపాన్ని మీరు ఎట్లా తీర్చుకుంటారో తీర్చుకోండి. మీ జీవితం మీ ఇష్టం అంటారా? అట్లా కూడా కానియ్యర్రి. కానీ మీ నిర్ణయం వల్ల ప్రియా అనే ఒక దుర్మార్గురాలి చేతుల్లో మీ కుటుంబ భవిష్యత్తు నాశనం కాబోతుంది అని అర్థం చేసుకోండి. భువనమ్మని బాధ పెట్టి మీరు చేస్తున్నది ఏది కూడా మీకెప్పటికీ మంచిది కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితుల్లో నేను లేను. నాకు నీ సలహాలతో పని లేదు. ఏదేమైనా ఆ కావేరి చాలా గ్రేటే. పెద్ద చదివేమి లేకపోయినా ఇంత పెద్ద కంపెనీకి 40% సేల్స్ పెరిగే ఐడియా ఇచ్చిందంటే మామూలు విషయమా? అవునవును, అసలైతే నేను ప్రియా మేడం చెప్పిన స్టీల్ డబ్బా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందనుకున్నా. ఆ డబ్బా స్ట్రాటజీకి రెస్పాన్సే లేదంట. 2-3% మించి కూడా సేల్స్ పై ఇంపాక్ట్ చూపించలేదంట. కానీ కావేరి స్ట్రాటజీకి రూరల్ అర్బన్ అన్ని చోట్ల రెస్పాన్స్ అదిరిపోయిందంట. సర్లే, ఏదైతేనే చదువుకి జ్ఞానానికి సంబంధం లేదని కావేరి ప్రూవ్ చేసుకుంది. మన కంపెనీకి మెయిన్ అడ్వైజర్ గా అవకాశం దక్కించుకుంది. ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పంపించేశారంట. అవును, రేపో మాపో కావేరి మన మేడంగా ఇక్కడ అడుగు పెట్టబోతుంది. అవును, షీ సో గ్రేట్ కదా. ఏంటే పనులు మానేసి పనికి మాలిన మీటింగ్లు? దీనికైనా మీకు శాలరీలు ఇచ్చేది? సారీ మేడం. పని చూసుకో. ఓకే మేడం. బావా, చెప్పు ప్రియా. కావేరిని మన కంపెనీకి అడ్వైజర్గా అపాయింట్ చేశారా? అవును ప్రియా. నేను అదే చూస్తున్నాను.
స్టాటిస్టిక్స్ ప్రకారం కావేరి చెప్పిన స్ట్రాటజీనే హైయెస్ట్ స్కోర్ చేసింది. కేవలం తన ఐడియానే వర్కౌట్ అయ్యి సేల్స్ 40% ఇంక్రీజ్ అయ్యాయి. సో అగ్రిమెంట్ పేపర్ మీద ఆ రోజే నేను సైన్ చేశాను. మాటిచ్చిన ప్రకారం కావేరీనే అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నాను. ప్రియా, నువ్వేం ఆలోచిస్తున్నావో, ఈ విషయం గురించి నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అయినా నువ్వు టెన్షన్ పడ్డట్టు ఇక్కడ ఏమీ జరగదు. కావేరికి ఇచ్చిన అడ్వైజరీ పోస్ట్ అంటే ఏముంది? తను ఇక్కడ అందరిలాగే ఒక ఎంప్లాయ్, అంతే కదా. కానీ నువ్వు నాకు కాబోయే భార్యవి ప్రియా. టోటల్ ఈ కంపెనీకే రేపు కాబోయే ఎండీవి కూడా. నీకెందుకు కావేరి గురించి టెన్షన్? ప్రియా, ఇక్కడ తన ఐడియా ఏదో వర్కౌట్ అయింది కాబట్టి కావేరికి ఆ పోస్ట్ దక్కిందేమో. కానీ రేపటి రోజు ఆ పోస్ట్లో వచ్చి ఊరికే కూర్చుంటే సరిపోదు కదా. సాలిడ్ పెర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. తన జాబ్కి అన్ఫిట్ అని ఎప్పుడు ప్రూవ్ అయినా యాజమాన్యానికి ఆ ఎంప్లాయీని తీసేసే రైట్ ఉంటుంది. ఓ, సో మనకి ఉండాల్సిన డోర్ ఓపెన్ గానే ఉందన్నమాట. సరే, అది గనుక ఇక్కడ అడుగు పెడితే తర్వాత దాంతో వెనకడుగులు ఎలా వేయించాలో నేను వేయిస్తాను. ఓకే బావా, మాటిచ్చాం కదా, మాటే ముఖ్యం. అలాగే చేద్దాం బావా.